ఇంటర్ డిగ్రీ కాలేజీలపై ప్రభుత్వం ఫోకస్ చేయాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాలేజీల్లో 35% స్టాఫ్ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయలేదని తెలిపారు. లెక్చరర్లు లేక విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల బాట పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం సరిపడా బోధనా సిబ్బందిని నియమించి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరారు మాజీ మంత్రి. ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు జూన్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 425 జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 35% స్టాఫ్ గెస్ట్ లెక్చరర్ ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది. మరి జూన్ 1కి స్టార్ట్ అయింది, 1 మంత్ దాదాపు కావస్తూ ఉంది. ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడానికి మూలన కాలేజీల్లో లెక్చర్స్ ఉంటారో లేరు అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో, ఏం చదువుతారా ప్రైవేట్కి పో అనే పరిస్థితి వస్తాం. కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు 1454 మంది, 1370 మంది డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్లో 1625 మంది. అంటే క్యాడర్ స్ట్రెంత్లో 35% కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి